అందరికీ వందనాలు. ఉపవాస ప్రార్థనకి మనందరం చేరి వచ్చాం. కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ముందుగా దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. 740 పేజీ నంబరు. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు యెహోవా దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రియమైన వారలారా, దానియేలు, భక్తుడైన దానియేలు గోనె పట్ట కట్టుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు, ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నాడు. మనం చాలాసార్లు ఉపవాసం అంటే భోజనం మానివేయడమే అనుకుంటాం. చాలామంది క్రైస్తవులను అడిగినప్పుడు ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నానంటారు. ఆ రోజు పని మొత్తం చేస్తూ ఉంటారు, చేయవలసిన పని చేయరు. చేయవలసిన పని ఒకటే, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన విజ్ఞాపన. కొంతమంది ప్రార్థన చేస్తే కన్నీరు కూడా రాదు. కొంతమంది ప్రార్థన చేస్తే విస్తరించి మాట్లాడటం ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో ప్రార్థిస్తారు, భారంతో ప్రార్థిస్తారు. మనం దానియేలుని చూసినప్పుడు ఆయన ప్రార్థన భారముతో కూడిన ప్రార్థనలాగా మనకు అనిపిస్తుంది. ఎవరైనా దేవుని సన్నిధికి సమీపించినప్పుడు చాలామంది మనం ఎలాగున మనల్ని మనం చెప్పుకుంటాం, ప్రభువా నేను ఎలాగున నీ సన్నిధిలో నడిచానో, పాపము లేకుండా నేను ఎలాగున నడిచానో నీకు తెలుసు కదా, ఎలాగున భక్తి చేశానో నీకు తెలుసు కదా అని మొదట మనము ఏమి చేశామో అవి చెప్పుకుంటాం. అవునా కాదా? అయితే దానియేలును మనం చూసినప్పుడు 9వ అధ్యాయము దయచేసి చూడండి, 6వ వచనములో నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఉపవాసములో దేవుణ్ణి సమీపించినప్పుడు మొట్టమొదటగా మనిషి ఏం చేయాలంటే తన హృదయాన్ని దేవుని దగ్గర శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. మీరు ఏకుజామునే లేచి రాత్రి వండిన పళ్ళెములు అలాగే ఉంటాయి. భోజనం వండుకుంటామా? భోజనం ఏం చేసుకుంటాం? పాత్రల్ని శుభ్రం చేసుకుంటాం. అలాగైతే దానియేలును మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలను నీ విధులను మేము అనుసరించడం లేదయ్యా, మేము పాపులమయ్యాం, మేము దుష్టులమయ్యాం,
చెడుతనమందు ప్రవర్తించాం. అయ్యా, మేము తిరుగుబాటు చేసిన వారమయ్యా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో నా జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. అన్ని విషయాలలో మనం బాగా ఉండొచ్చు, కొన్ని విషయాలలో ప్రభుకి ఆయాసకరంగా ఉండొచ్చు. అయితే మనం వాటిని ఒప్పుకోవాలి అనే మాటల్ని చూస్తున్నాం. అలాగే 9వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. 7లో చూడండి, 7 చివరి మాట. మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. చాలు మేము తిరుగుబాటు చేశామంటున్నాడు. ఇందాకేమో మేము పాపులం అన్నాడు, మేము దుష్టులం అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు తిరుగుబాటు చేశాము అంటున్నాడు. అలాగే 8వ వచనంలో చూడండి, 9 చూడండి, 8 చూడండి. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున, చాలు నీకు విరోధంగా మేమేం చేసాం? పాపము చేసినందున అంటున్నాడు. దానియేలు ప్రార్థనలో ఆయన మాటికి ఆయన తన ఇజ్రాయేలీయుల పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లు చూస్తాం. ప్రియమైన వారులారా, అలాగైతే మరొక మాటను కూడా చూద్దాం. 9వ వచనములో మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. ఈరోజు మనల్ని మనము ఉపవాస ప్రార్థనలో కట్టుకోవాలంటే మొదట మనము దేవుని ఎదుట మనము ఎలాంటి ఆయన ఆజ్ఞలను అనుసరించడం లేదేమో, ఆయనకు వ్యతిరేకంగా మనం నడుస్తున్నామేమో, మన పాపములను మన అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి అనే మాటల్ని మనం చూస్తున్నాం. చూడండి 11వ వచనంలో మళ్ళా అంటాడు, మేము పాపము చేసితిమి అనే ఒక మాటను చూడండి. 11వ వచనంలో మేము పాపము చేసితిమి గనుక మేము శపించబడ్డాము. మాకు ఈ శాపము ఎలా వచ్చింది అనంటే, మేము పాపము చేసితిమి. ఏంటి ఇజ్రాయేలీయులకు ఉన్నటువంటి శాపం అనంటే, మనం చూసినప్పుడు నెబుకద్నెజరు అనే రాజు ఇజ్రాయేలీయులను 3 సార్లు చెరపట్టుకొని వెళ్ళాడు. ఎందుకు అనంటే, ఇజ్రాయేలీయులు దేవునికి లోబడలేదండి, దేవునికి దూరం అయిపోయారు, విగ్రహారాధనలో మగ్గిపోయారు. దేవునికి వారు దూరమైనప్పుడు దేవుడు వారిని శత్రువుకు అప్పచెప్పాడు. నెబుకద్నెజరు అనే ఒక రాజును వారి మీదకి దండెత్తడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నీవు నేను దేవునికి దగ్గరగా లేకుండా దేవునికి దూరముగా అయిపోతే మన దగ్గరికి ఆ రోజు ఇజ్రాయేలీయులను ఓడించడానికి, చెరగొనడానికి నెబుకద్నెజరు వచ్చినట్లు ఈరోజు సాతాను మనల్ని చెరగొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడండి? దేవునికి దూరముగా అయిపోయినప్పుడు. ఉపవాసము అనంటే దేవునికి దగ్గరగా రావడం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉపవాసములో నీవు నేను ఊరకనే కూర్చొని ఊరకనే వాక్యం విని ఏమాత్రము పరిశుద్ధాత్మకు స్పందన లేకుండా ఒక మట్టి విగ్రహాల్లాగా మనం ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే దానివల్ల దేవునికి మనకు ఏమి ఉపయోగం?
దేవునికి ఏమి సంతోషం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవునికి దగ్గరగా రావాలి. దేవునికి దగ్గరగా రావాలంటే మొదట మనము మన జీవితాలలో, మన కుటుంబములో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి తిరుగుబాటును, ప్రతి అవిధేయతను దేవుడు నీకు తెలియచేశాడు. కాదంటారా? కాదంటారా? అవునంటారా? మనకు తెలియకుండా మన పాపములు ఉన్నాయా? లేవు, లేవు. దేవుడు మనము చేసే ప్రతి అతిక్రమాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. వాటిని మనం ఒప్పుకోవాలి. వీ షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్ బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఎదుట మనం ఏం చేయాలంటక్క? ఏం చేయాలి? ఏం చేయాలి? పాపములు ఒప్పుకోవాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు నిద్రపోయి 2 గంటల తర్వాత తెలిపినావు అనుకో, దీనివల్ల ఉపయోగం ఉందా? ఛార్జీకి డబ్బులు దండగా. నీవింట్లో ఉండి ఏదైనా పని చేసుకుంటే పనన్నా అయి ఉండేది. నీ ఉపవాస ప్రార్థనకు వచ్చి నీవు వాక్యమును వినకపోయినా, ప్రార్థించకపోయినా, నిద్రపోయినా వేస్ట్ దేవుని వాక్యం. ఈ సన్నిధిని మనం మరలా సంపాదించుకోగలమా? పోయిన శుక్రవారం మనకు మహిమరాజు అన్న నా పక్కనే కూర్చున్నారు. సునీల్ సారు ఆయన అన్న పక్కన కూర్చున్నారు. ఆయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత రోజు ఉదయం చూస్తే ఆయన మన మధ్యలో లేరు. దేవుని సన్నిధి మనకిచ్చిన గొప్ప బహుమానం. ఈ బహుమానాన్ని ఎవ్వరం కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. ఎవ్వరు కూడా ఏం చేయకూడదు? ఏముందిలే, అయిపోయిందిలే అని అనుకోకూడదు. అలా అనుకుంటే మనం వెనకబడతాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసం అంటే ఏం చేయాలి? దేవునికి దగ్గరగా కావాలి. ఆనాడు ఇజ్రాయేలీలు చెరగొనపోయారు. నెబుకద్నెజరు రాజు చేత చెరగొనపోయారు. ఇప్పుడు దానియేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను ఉజ్జీవంలోనికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరొక మాటను కూడా చూద్దాం. 9వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూస్తారా? 9వ అధ్యాయము మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించిన, మేము మా చెడు నడవడిని మానక పోతిమి. ఎంత కీడొస్తుంది చూడండి. దానియేలు తన ప్రార్థనలో, అయ్యా మేము కీడును అనుభవిస్తున్నాం, కానీ మాకు స్ఫురణ లేదు. మాకు ఒక్కసారి కూడా క్రాస్ చెక్ చేసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మేము తిరిగి ఆలోచించుకోలేకపోతున్నాం. ఎందుకు మా ఇంటికి ఇన్ని శ్రమలు? ఎందుకు నాకిన్ని శ్రమలు? ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఇన్ని ఇరుకులు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని అనారోగ్యం ఎందుకు వస్తుంది? మా పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయింది? మేము ఎందుకు ఇలాగా ఏడుస్తున్నాం? మేమెందుకు కన్నీరు కారుస్తున్నాం? మేము అవమానములో ఎందుకున్నామని మనకు స్ఫురణ లేదు. చూడండి, ఇశ్రాయేలీలకు కూడా లేదండి. దానియేలు భక్తుడు, ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో, ఇప్పుడు అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని చేస్తున్నాడంటే, అయ్యా మేము శాపమును అనుభవిస్తున్నాం, మేము కీడంతా మాకు సంభవిస్తుంది, కానీ మేము మా చెడు నడవడి మానలేదు. ఈరోజు నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కుటుంబములో, నా కుటుంబములో జరిగే కీడు గురించి ఒకసారి ఆలోచించవా? చెప్పండి, ఆలోచిస్తారా? ఆలోచించరా? ఆలోచించాలి. నా కుటుంబములో జరిగే నష్టము గురించి మనం ఆలోచించాలి. దేవుని వైపు మనము తిరగాలని, దేవునికి దగ్గరగా రావాలని
మనము శత్రువుల చేతికి అప్పగించబడ్డామేమో, సాతాను శోధనలోకి వెళ్ళిపోయామేమో ఈరోజు నీవు ఆలోచించవా? ఆలోచిస్తావా లేదా? ఈరోజు తప్పక మనం ఆలోచించాలి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మరొక మాట చూడండి 13వ వచనంలో, మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనక పోతిమి. అమ్మా, దేవునితో సమాధానము నీకొద్దా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో సమాధానము నీకొద్దా? దేవునితో సమాధానంగా లేకుండా ఈ లోకంలో నీవు ఏమి సంపాదించుకుంటావు? నీ జీవితంలో ఎక్కడ నెమ్మది? నీ జీవితంలో ఎక్కడ సుఖము? నీ జీవితంలో ఎక్కడ ఆనందము? దేవునితో సమాధానము లేకపోతే. దయచేసి సహోదరులు ఇక్కడ కూర్చోండి అమ్మా, ఇక్కడికి రండి, అక్కడ ఇరుక్కోవద్దు. మీరు సహోదరులు మీరు ముందుకు బాగా వచ్చేసేయండి అయ్యా. రండి అమ్మా, ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి ఫ్రీగా, అక్కడ ఇరుక్కోవద్దు. లేచి రండి, కూర్చోండి, మీరు కూర్చోండి, ఆ ప్లేస్ కూర్చోండి. ఇక్కడ ఈ వైపు కూర్చో, వాడు వెనకాల కూర్చోండి. మీరు పిల్లలు వెనకాల కూర్చోండి. మీరు కూడా రండి అమ్మా, అక్కడ ఇరుక్కోవద్దు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, దేవునితో మనకేమి లేదంట, సమాధానం లేదు. ఈరోజు నా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన మనకు ఏం కావాలి? దేవునితో సమాధానం కావాలి. మన కుటుంబాలలో జరిగే కీడు, నష్టము, దాని గురించి మనం ఆలోచన చేయాలి. మనము పాపము చేసితిమి చేసుంటే కాదు. మనము దేవుని దగ్గర మన హృదయాలను విప్పుకోవాలండి. దేవునికి దగ్గరగా కావాలి. చూడండి, దేవునికి దగ్గర కావడం అంటే, చూడండి, అందరిలాగా వచ్చి కూర్చోవడం, ఊరకనే కూర్చొని ఊరకనే వెళ్ళిపోతే, లేదా మందిరం పని చేస్తేనే కాదు. దేవునికి దగ్గర కావడం అంటే ప్రార్థనలో ప్రభువుని సమీపించేటప్పుడు మొదట ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి. నా బ్రతుకు మార్చు అని ఒప్పుకోవాలి. నా కుటుంబములో ఈ పాపమున్నది అయ్యా, నాకు సమాధానం లేదు నాయనా, అయ్యా సమాధానం ఇవ్వు నాయనా, నీ మాటను అనుసరించి నేను బ్రతకతానయ్యా అని మనము ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. ప్రియులారా, అలాగే 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఇప్పుడైతే ఒక్కరు చదవండి. 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం మీదకి ఏం రావాలంట? నీ ముఖ ప్రకాశము రానిమ్ము. యెరూషలేము దేవాలయము పడగొట్టబడింది, నెబుకద్నెజరు పాడు చేశాడు. ఇప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నాడయ్యా, ఈ కోల్పోయిన యెరూషలేమనే ఈ ప్రార్థనా మందిరం మీదకి ఏం తీసుకురావాలి? నీ ముఖ ప్రకాశము తీసుకురావాలి. సరేలేండి, ఇప్పుడు అది మందిరం కదా, ఇప్పుడు మన హృదయమే దేవునికి మందిరం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, దయచేసి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అనే మాటని మనం చూస్తాం. దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దయచేసి చూడండి.
5వ వచనాన్ని చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఈరోజు మనము ఎవరమనంటే ఆత్మ సంబంధమైన మందిరం. మనం ఆత్మ సంబంధమైన మందిరం. సో ఆనాడు దానియేలు పడగొట్టబడిన యెరూషలేము మందిరం కొరకు ఆయన తిరిగి ఆ మందిరం మీదకి దేవుని ప్రకాశము రావాలని ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ ప్రార్థన మనకు దేనికి సూచనగా ఉందంటే, నీవు నేను యేసుక్రీస్తు అనే ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన కొరకు మనం ఏం చేయాలి? అయ్యా, నీ ముఖ ప్రకాశము మా మీదకి తీసుకొనిరా, నా కుటుంబం మీదకి తీసుకొనిరా, నా భర్త మీదకి తీసుకొనిరా, నా పిల్లల మీదకి తీసుకొనిరా, నా సంఘం మీదకి నీ ముఖ ప్రకాశము తీసుకొనిరా నాయనా అని మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. ప్రియులారా, ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో మనము దేవుణ్ణి ఘనపరచడం కూడా చాలా ప్రాముఖ్యం. దయచేసి మనం చూసినట్లయితే ఇదే 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి ఒకసారి. ప్రభువా నీవే నీతిమంతుడవు. చాలు. అక ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంట? ప్రభువా నీవే నీతిమంతుడవు, ప్రభువా నీవే పరిశుద్ధుడవు, నీవు నిందలేని వాడవు, నీవు నిర్దోషివి, నీవు పాపము లేని వాడవు, నీవు పవిత్రుడవు, నీవు దేవుని కుమారుడవు, అట్టి నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా, అట్టి నీ వైపు నా ప్రార్థన నీకు అర్పిస్తున్నానయ్యా. నేను పాపము చేసి తిని, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోతిని, నీ ఆజ్ఞలను నేను అనుసరించటం లేదు. నీవు అనుసరిస్తున్నావేమో. నీ కుటుంబంలో ఎవరు నీకు దేవునికి దూరంగా ఉన్నారో వారి పక్షమున నీవు వెలుగెత్తి ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థనలో ఊరకే వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆయన అంటాడు, నీవు నీతిమంతుడువు. ఉపవాస ప్రార్థనలో ప్రభువుని మనం ఆరాధించాలా. మనం ప్రార్థించడం ఒకటే కాదు, మనము ఆయనను ఆరాధిస్తూ ఆయనను గొప్ప చేయాలి. మరొక మాట కూడా ఉంది. 9:9 చూడండి, దయచేసి చూడండి. మేము అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడు. ఆయన ఎవరంట? కృపా క్షమాపణలు గల దేవుడు. ఆయన కృప కలిగిన వాడు, క్షమించేవాడు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన చెప్పండి. కృప కలిగిన వాడు, క్షమించేవాడు. కాబట్టి ఆయన గుణలక్షణములను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీవు క్షమించే దేవుడు నాయనా, ప్రభువా నీవు నీతిమంతుడు నాయనా, అయ్యా నీవు కృప చూపేవాడు నాయనా, అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో నా కుటుంబం మీదకి నీ ముఖ ప్రకాశం తీసుకురా నాయనా, ఇదిగో నా పిల్లల మీదకి నీ ముఖ ప్రకాశం తీసుకురా నాయనా, అయ్యా నీ ఆత్మ సంబంధమైన మందిరంగా మమ్మల్ని కట్టయ్యా. యేసయ్యా నీ మందిరములో మేము ఉండాలి నాయనా అనే ఆశ మీకు లేదు? ఉందా ఆశ? నా కుటుంబం ఉండాలి నాయనా అనే ఆశ ఉందా? అయ్యా నీ మాటను బట్టి నేను, నా కుటుంబము, నా సంఘము నడవాలి నాయనా మాట ఉందా? ఆలోచన ఉందా? అయితే నీవు దేవుని సన్నిధిలో ప్రభువుని గణపరిచి ప్రభువుని ఆ సన్నిధిలో నువ్వు ప్రార్థించు. 9:19 అంటాడు దానియేలు, ప్రభువా నన్ను క్షమించుము అంటాడు. ఏమంటాడు? నన్ను క్షమించుమంటాడు. ఈనాడు
క్షమాపణ అనేది హృదయానుసారమైన క్షమాపణగా లేదండి. నోటితో ఊరకే, హృదయముతో కూడా చేయాలి. హృదయముతో కూడా చేయాలి క్షమించడం అనేది. అలాగున 9:20లో దానియేలు ఇలాగున ప్రార్థిస్తాడు. ఒకసారి చూడండి. ఒక్కరు చదవండి అక్క. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయుచునుంటిని. దానియేలు ఇలాగున ప్రార్థిస్తున్నాడు. నా పాపమును ఒప్పుకుంటున్నాను, అలాగే చూడండి, నా జనము యొక్క పాపం. ఇది కుటుంబ పాపం ఒకటే కాదు, కుటుంబం కొరకు ఒప్పుకోవడం కాదు, యావత్ ఇజ్రాయేలీలందరి పాపములను దానియేలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అలాగైతే నీ ప్రార్థనలో సంఘం ఉన్నదా? ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు, మీ సంఘములో ఎవరో ఒక బ్రదర్కో ఒక సిస్టర్కో అనారోగ్యంతో నిండు దుఃఖముతో కన్నీరు గారుస్తుంది, ఆమె ఏడుస్తుంది. ఆమె కొరకు నీ ప్రార్థనలో ఆమెకు స్థానముందా? లేదా అతనుకు స్థానముందా? ప్రార్థిస్తున్నావా వారి కోసం? నీ కోసమేనా? నీ కుటుంబం కోసమేనా? నీ పక్కింటి వారు నీకు సంబంధం లేదా? వారు క్రీస్తు ఆత్మ సంబంధమైన మందిరం కాదా? నువ్వు ఒక్కడవే మందిరంలో ఉంటే సరిపోతుందా? నీ అన్నదమ్ముడు కోసం, అక్క చెల్లెల కోసం ప్రార్థించవా? వారి పాపములు వారు విడిచిపెట్టాలని ఈ ఉపవాస ప్రార్థనలో నీవు ప్రార్థించవా? ఎంతసేపటికి ఉద్యోగం, ఎంతసేపటికి పెళ్ళి, ఎంతసేపటికి డబ్బు కొరకేనా ప్రార్థన? ఈరోజు ఉపవాస ప్రార్థన మీరు తప్పక మీ సంఘములో ఉన్న అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. దానియేలు అదే చేశాడు. వారి పాపములను వారు ఒప్పుకున్నారో లేదో, వారు ఒప్పుకోలేదండి, దానియేలు ఒప్పుకున్నాడు. ఈరోజు నీవు చాలాసార్లు మనం ఏం చెప్తామంటే, ఏలు చూపించి నీలో ఈ పాపం ఉన్నది, నీలో ఈ పాపం ఉన్నది, నీలో ఈ పాపం ఉన్నది అని చెప్తాం. కానీ మన పాపాలే మనం ఒప్పుకోం, కానీ పక్కన వాళ్ళ పాపాల మీద ఏలు చూపుతాం. దేవుడు అంటున్నాడు, దానియేలు అలా చేయలేదు. నీవు దానియేలు అతని పాపమును, ఇతరుల పాపములను ఒప్పుకున్నాడండి దేవుని సన్నిధిలో. ఈరోజు నీవు దయతో జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇదిగో ఈ వ్యక్తి కొరకు ప్రార్థించు అని ఆలోచన ఇచ్చినప్పుడు తప్పకుండా వారి కోసం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థించండి. ప్రార్థిస్తారా? మీరు ప్రార్థించినప్పుడు ప్రభువును గణపరచండి. ప్రభువుని గణపరచకుండా ప్రార్థన ఆగకూడదు. ఆమేన్ అని మీరు చెప్పారంటే దాంట్లో ప్రభు ఘనతే లేకపోతే మీ ప్రార్థన ఎందుకు? మన ప్రార్థన ఎందుకు? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా ఏమనాలి? నీవు నీతిమంతుడవు. ప్రభువా నీవు నిందలేని వాడవు. ప్రభువా నీవు పవిత్రుడవు, పాపము లేని వాడవయ్యా. మిక్కిలి అల్పుడునైనా నా పక్షాన ఈ ప్రేమను చూపావు. ఎంత నమ్మదగిన దేవుడువయ్యా అని ఆత్మతో ఆయనను గణపరచాలి. చేస్తారా? ఈ ఉపవాస ప్రార్థన ఊరకే వ్యర్థంగా పోకూడదు. దీనిలో చాలా బలం ఉంటుంది. దీని వలన వచ్చే ఫలితము మన కుటుంబాల మీద. ఇదిగో మీరు ఇందాక ఒక అక్కతో చెప్పాను నేను, ఉదయాన్నే మీరు పనికి వెళ్ళారనుకోండి, సాయంత్రానికి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తారు. ఆ 1000 రూపాయలు చూసుకుని ఈరోజు నాకు ఎంత 1000 రూపాయలు వచ్చింది అని అనుకుంటారు. చాలామంది మీలో ఇలా అనుకోవచ్చు, ఈ ఉపవాస ప్రార్థనకి నేను వచ్చి కూర్చున్నాను, ఈరోజు పనికి పోయి ఉంటే ఒక 700-800 వచ్చి ఉండేది, పని అంతా ముగించుకొని ఎక్కడికి వచ్చాను అని నువ్వు అనుకుని ఉండొచ్చు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఎలాంటిదంటే కొన్ని సంవత్సరాలకి నీ పిల్లల్లో నువ్వు చూస్తావు, నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా,
జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు ఆయన పాపం కొరకే కాక ఇజ్రాయేలీయుల జనులందరి పాపములను ఒప్పుకొనుచు ప్రభువును గణపరుస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఆయన మాటి మాటికి తన పాపములను ఇజ్రాయేలుల పాపములను ఒప్పుకుంటూ దేవునిని సమీపించాడు. దేవునికి దూరముగా వెళ్ళిపోతే ఏం సంభవిస్తుంది? కీడు సంభవిస్తుంది. కీడు కీడు చాలామంది చూడండి, ప్రార్థనకు రండి అని అంటే ఎవరు రారు. ప్రార్థనకు కూర్చోండి అంటే ప్రార్థించరండి. ఒక్క నిమిషం ప్రార్థించండి అంటే చెయ్యరు. ఇలా కూడా చేయకపోతే కీడుని సంపాదించుకుంటాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటని మనం చూద్దాం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం దయచేసి చూడండి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, ప్రార్థనలో భారముతో కూడిన ప్రార్థన చేయాలి. ఏడవడం అంటే ఏంది? చనిపోయిన మనిషి దగ్గర ఏడ్చినట్ట? అతని ఎడల ప్రేమతో ఏడ్చేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉద్రేకముతో ఏడ్చేవారు ఉంటారు. కానీ దేవుని ఆత్మ భారముతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ప్రార్థిస్తున్నప్పుడు కన్నీరు రావాలండి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో అన్నలారా అక్కలారా, మీరు ఊరకనే కూర్చొని కన్నీరే విడవకుండా కుర్చీల్లో నుంచి లేచి వెళ్ళిపోబాకండి. ఏమంటున్నాను? నా మాట అర్థమైందా? మీరు ఊరకనే కూర్చొని ఒక్క చుక్క కన్నీరు రాకుండా పైన తేలిక ప్రార్థన చేసి లేచి వెళ్ళకండి. దీనివల్ల మీకు ఆశీర్వాదం రాదు. కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించండి. ఇక్కడ మనం చూసినప్పుడు నెహెమ్యా కొన్ని దినములు దుఃఖముతో ఉన్నాడు. నెహెమ్యా, ఎందుకు మీకు ఈ దుఃఖం అని అంటే ఆయన అంటున్నాడు, యెరూషలేము ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. యెరూషలేము అంటే ఏంది? మందిరం. ఏంది? మందిరం. ఇక్కడ చాలాసార్లు మీరు వినండి. యెరూషలేము అనంటే మనమేగా మందిరం? మనమేనా కాదా? చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఎవరమంట? ఆత్మ సంబంధమైన మందిరం. మనమంతా సజీవమైన రాళ్ళు. క్రీస్తుని వద్దకు వచ్చాం. మనం ప్రభు అయిన యేసయ్య దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము, లేదా మన కుటుంబం చుట్టూ దేవుడు వేసిన ప్రాకారము గుమ్మములు కాలిపోయినాయా? పాడైపోయినాయా? అవి పనికిరానివిగా అయిపోయినాయా? కొన్ని ఇల్లులు చూడండి, అవి ఎలా ఉంటాయంటే ఆ దారబంధరం అంతా కూడా మొత్తం పాడైపోయి ఉంటుంది. ఇల్లంతా ఎట్లుంటుందంటే మనుషులు కాపురం చేయడానికి లేనట్టుగా మొత్తం కూడా అది ఎట్లుంటుందంటే చెత్త చెదారం, చెట్లు అన్నీ మొలిసిపోయి ఉంటాయి. కొంతమంది హృదయాలు అలాగే ఉన్నాయి. దేవుడు నివసించడానికి యోగ్యకరముగా మన హృదయాలు లేవా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలు దేవుడు ఇష్టపడే విధంగా లేవా? మన చుట్టూ ఆయన పెట్టిన ప్రాకారమును సాతాను పడగొట్టాడా? గుమ్మములో సాతాను కాల్చివేశాడా? అలాగైతే నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు ఉపవాసములో ఏడ్చి, అయ్యా నా ప్రాకారము పాడైపోయింది, నా ప్రాకారము పడద్రోయబడింది.
నేను చూస్తున్నప్పుడు కుటుంబాలలో కొంతమంది దేవుని అందలి చాలా భయభక్తులతో ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబంలోనే కొంతమంది దేవునికి చాలా దూరం అయిపోయి ఉంటారు. కొంతమంది త్రాగుడనే వ్యసనంలో ఉన్నారు. కొంతమంది యేసు ప్రభు అంటేనే గిట్టనట్టు చూస్తున్నారు. కొంతమంది డబ్బు మోహంలో పడిపోయి యేసు ప్రభువుని పక్కన పెట్టేశారు. కొంతమంది తమ బంధువులకి, రక్త సంబంధులకి సమయం ఇస్తారు, కానీ యేసు ప్రభువుకి సమయం ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తున్నారు. మీ ప్రాకారాలు పడదోయబడ్డాయి. మీ గుమ్మాలు కాల్చబడ్డాయి. మీరు సాతాను ఆధీనంలో ఉన్నారేమో. ప్రార్థనకి రావాలంటే అనేక మంది అనేక సార్లు మీ వైపు మీ దగ్గరకు వచ్చి చెప్పవలసి వస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి. నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు. కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన దేవుని ఎదుట చేస్తున్నాడు. ఈయన ప్రార్థనలో కూడా మనం చూసినప్పుడు దయచేసి చూడండి, 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇది చాలాసార్లు అంటారు. భార్య అంటది భర్తను చూసి, అయ్యా నేనైతే మందిరానికి వెళ్తున్నాను, ఆయన రాడు అని అంటారు. లేదా భర్త అంటాడు, ఆమె మారదండి, ఇంకా ఆమె అంతే అంటాడు. అయ్యా అతనిలో పాపం ఉందయ్యా, ఆయన రాడయ్యా, ఆయన త్రాగుడిలో ఉన్నాడు, నా వల్ల కాదంటారు. దాని నెహెమ్యా అలా అన్నాడా? ఇజ్రాయేలు కుమారుల దోషమును ఏం చేశాడు? ఈయన ఒప్పుకుంటున్నాడు. ఈ రోజు నుంచి మన కుటుంబంలో యేసు ప్రభువుకి ఎవరైతే దూరంగా ఉన్నారో, మీ అన్న ఉన్నాడా, లేదా మీ అక్క ఉందా, లేదా మీ చెల్లెలు ఉన్నారా, లేదా మీ రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభువుని నమ్మి మరొక వ్యక్తి ప్రభువుకు దూరంగా ఉన్నాడా? అయితే నీవేం చేయాలంటే వారి పాపములు నువ్వు ఒప్పుకో. అర్థమైందా? నిద్ర లేచారా అక్క? నిద్ర లేచారా అక్క? ఇటు కూర్చో, స్థలం ఈ పక్కన చూడు, ఇటు కూర్చో అక్క. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేలు కుమారుల దోషమును దానియేలు ఏం చేసుకున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అయితే ఈరోజు నీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? అందరూ మారు మనసు పొందారా? చాలామంది భ్రమలో ఉన్నారు. దేవుడు ప్రార్థన అంటే ఎక్కడ లేని పనులు గుర్తుకొస్తాయి మనకు. దేవుడు అనంటేనే అసలు అక్కడ నిలబడం, దూరంగా వెళ్ళిపోతాం. కొంతమంది ఉన్నారు కుటుంబాల్లో, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరైతే ప్రభు దగ్గరికి రాలేదో వారి పాపములను మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, కన్నీరు గార్చండి. ప్రభువా, నా కుమారుని పాపమును క్షమించు నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో నా బిడ్డ ఆత్మని రక్షించు నాయన. అయ్యా, ఆయనకి మారు మనస్సు నాయన, త్రాగుడు నుంచి విడిపించు నాయన. ఎంతసేపటికి ప్రయోజనాలకే కాదు దేవుడి దగ్గర నుంచి అడగాల్సింది. భారాన్ని భరించాలా, భారాన్ని ఎత్తుకోవాలా, బరువు ఎత్తుకోవాలా. వారి కోసము మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అక్కడ మనం చూసినప్పుడు, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహుగా అసహ్యముగా ప్రవర్తించితిమి. చూడండి, ఉపవాస ప్రార్థనలో ప్రభువుకి దగ్గరగా ఎప్పుడు అవుతామంటే, దేవునితో సమాధానం ఎప్పుడు వస్తుందనంటే, మనము దేవునికి ఇష్టము లేనివి మన జీవితంలో ఉన్నవి ఒప్పుకొని, అయ్యా నేను దాన్ని ఇక చేయను నాయనా, నేను నీతో సమాధాన పడుతున్నానయ్యా, అయ్యా నాతో మాట్లాడు నాయనా అని మీరు ప్రార్థించాలా. ఇలాగున మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు దగ్గరగా వస్తాడనే మాటల్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి,
ఇదే నెహెమ్యా పుస్తకంలో మరొక మాటను చూడండి. 1వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నా వైపు తిరిగి ఆ, ఆ, చ- నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చూడండి, నా వైపు తిరిగి, మనం ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. చూడండి, దేవుని వైపు తిరగడం అంటే మందిరానికి వచ్చి ఊరకే కూర్చొని వెళ్ళిపోవడం కానే కాదు. మన నోట్లో నుంచి ప్రార్థన రావాలి. మన నోట్లో నుంచి ఆ హృదయము భారముతో కూడిన ప్రార్థన రావాలి. మన పాపములను ఒప్పుకోవాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ప్రభువా నీవు నీతిమంతుడు అనాలి. మన పాపములే కాక మన కుటుంబ పాపములు కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎలా నమ్ముతారు కుటుంబాలు ప్రభువులోకి? ఎలా వస్తాయి? ఇంకా 100 సంవత్సరాలైనా ఆ ఇంట్లో ఆ ఒక్కమ్మే, ఆ ఇంట్లో ఆ ఒక్కన్నే. ఏమన్నా మిగిలిన కుటుంబం అంటే ఆ కుటుంబం వాళ్ళు రారులయ్యా అని అంటాం. ఎలా వస్తారు? వాళ్ళ పాపములు మనం ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. వారి భారాన్ని మనం ఎత్తుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం అలాగున చేయాలని, దేవుని వైపు తిరగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, నెహెమ్యా యొక్క ప్రార్థన ఏం చేసిందో తెలుసా? రాజుని తన ఎడల దయ పుట్టించే విధంగా చేసింది. ఏం చేసింది? దయ పుట్టిస్తుంది. నీవు నీ 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 ఎడల, నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నువ్వు పనిచేసే స్థలములో నీవెక్కడున్నావో అక్కడ నీ ఎడల ఏం పుట్టిస్తుందంట? దయ పుట్టిస్తుంది. చూడండి, దయ పుట్టించే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన నీవు అడగాలి, ప్రభువా నన్ను చూస్తే తక్కిన వారికి దయ కలగాలి నాయనా. నేను ఏదైతే మనసులో అనుకుంటానో అది జరుగునట్లుగా నా ఎడల దయ కలగాలి. వారు నా మాట వినాలి. మరొక మాటను కూడా చదువుకుందాం. ఇదే నెహెమ్యా పుస్తకం. దయచేసి చూడండి, ఇదే నెహెమ్యా పుస్తకం. ఆ, 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 ఉమ్, 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 చాలు. అక్కడ కూడా ఏమంటున్నాడు? నీ దయ నా మీదను ఉంచయ్యా, నీ దయ నా మీదను ఉంచయ్యా. ఇక్కడ కొన్ని చిన్న చిన్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందరికి వెళ్దాం. దయచేసి నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయము 3వ వచనం. సమాధులుండు నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా. చాలు చాలు. నెహెమ్యాకి దుఃఖానికి కారణం ఏంటంటే, యెరూషలేము దాని యొక్క పట్టణం యొక్క ప్రాకారం పడిపోయింది, దాని గుమ్మాలు ఏమైపోయినాయి? కాల్చబడ్డాయి. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా దుఃఖముతో ఉన్నాడు. ఈరోజు కుటుంబాల్లో దేవునికి దగ్గరగా రాని వారు ఉన్నారు, దేవునికి దూరం అయిపోయేవారు ఉన్నారు, కానీ మిగిలిన వారిలో దుఃఖం లేదండి. ఆత్మానుసారమైన దుఃఖం లేదు, దైవ చిత్తానుసారమైన దుఃఖమే లేదు. అయిపోయింది. ఏమైతే ఏమైంది? మాంసం తెచ్చుకున్నామా, వండుకున్నామా, మరలా పనికి పోయామా, మరలా వచ్చామా, అన్నం తిన్నామా, పండుకున్నామా, అయిపోయింది. రోజు సోమవారం నుంచి శనివారం అయిపోయింది, ఆదివారం వచ్చింది. ఆదివారంలో నువ్వే వస్తావు, కూర్చుంటావు, ఊరకే కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ దుఃఖం ఎక్కడా? నీ పిల్లల కొరకైనా నీ దుఃఖం ఎక్కడా? నీ నీ కుటుంబం కొరకైన కన్నీరు ఎక్కడా? చింత ఎక్కడా? దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉన్నదా? ఈరోజు ఉపవాస ప్రార్థనలు అట్టి దుఃఖాన్ని నువ్వు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలనే మాటల్ని మనం
జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే మనము మన కుటుంబాన్ని లేదా మన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి దగ్గరగా కట్టుకుంటా వస్తామో వెంటనే సాతాను వ్యతిరేకముగా యుద్ధం చేస్తాడు. ఏం చేస్తాడు? వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. రెండవ అధ్యాయం 10వ వచనం చూడండి. హోరోనీయుడైన సన్బలుటు, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీయులకు క్షేమము కలుగుజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఇదిగో, నీవు నీ కుటుంబాన్ని ఉపవాస ప్రార్థనలో నీ పిల్లల కొరకు, నీ మనమ సంతానం కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ సంఘం కొరకు నీవు భారముతో కన్నీటితో ప్రార్థన చేసి వారిని దేవుని వైపుకు తిప్పుతా ఉంటావే, అప్పుడే సాతాను వాడికి ఇష్టం ఉండదు. ఏముండదు? ఇష్టం ఉండదు. నువ్వు దేవుని ప్రార్థన అంటేనే వాడికి ఇష్టం ఉండదు. చాలామంది అంటారు, చేసావులే అమ్మ ప్రార్థన, ఆపమ్మ చాలు కానీ, పోయాడవయ్యా మందిరానికి, ఎప్పుడు చూసినా మందిరం అంటాడు. నేను చాలాసార్లు మా ఊర్లో సువార్త చేస్తుంటే చెప్తానే ఉంటావులే నువ్వు సువార్త ఊరకనే అంటూ ఉంటారు. ప్రియులారా, మనం దేవుని వైపు తిరుగుతా ఉన్నప్పుడు సాతాను వాడికి ఇష్టం ఉండదు. వాడు మరలా వెనక్కి లాగడానికి ఇష్టపడతాడు. మనుషుల ద్వారానే మనల్ని శోధిస్తాడు, మనల్ని దుఃఖ పెడతాడు. వాడు మారలేమ్మా అని అంటాడు. నిన్న మనం యవనస్తుల కూడికలో ఒక మాట విన్నాం. సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇంతలోకి కొంతమంది సైనికులు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా. యేసు ప్రభు అన్నాడు, నా మీద నమ్మకం పెట్టుకో, దాన్ని నమ్మకం అలా పెట్టుకో అయ్యా, నమ్మకం ఎందుకు వదిలేస్తున్నావు? ఈరోజు మనము నమ్మిన దేవుడు మన కుటుంబాలను కట్టడానికి, మన సంఘాన్ని కట్టడానికి, మన జీవితాన్ని ప్రభు వైపు తిప్పడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు. దీన్ని నువ్వు నమ్మాలి, నమ్మి ప్రార్థించాలి. చాలామంది అంటారు, మారడు, ఇంక రాడు, అతని జీవితం అయిపోయింది, అతని బతుకు అయిపోయింది, వాళ్ళ ఇల్లు అంతే అని అంటారు. కానీ నీవు మాత్రం వాటిని లెక్క చేయకూడదు, నీవు మాత్రం వాటిని పట్టించుకోకూడదు. దేవుని మందిరాన్ని కడుతుంటే శత్రువు వ్యతిరేకముగా యుద్ధము చేస్తాడు అనే మాటలు చూస్తాం. నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. అయితే మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. నెహెమ్యా అంటున్నాడు, తనతో ఉన్న వారితో గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, మన ప్రాకారాలు పాడైపోయినాయి. ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకోవడంలే, కుటుంబాలు మాట్లాడుకోవడంలే, ఎందుకో తెలియడంలే. వాళ్ళు మాట్లాడుకుంటే అన్ని శరీర సంబంధమైన విషయాలు, ఆ వస్తువు కొనాలా, ఈ పొలం కొనాలా, అక్కడ చేయాలా, ఇది చేయాలా, ఇవే. కానీ మన పిల్లలు దేవునికి దగ్గరగా ఉండాలా, మనం ప్రార్థిద్దాం అని మాట్లాడుకుంటున్నామా? మన కుటుంబం, ఇదిగో నాలో ఈ పొరపాటు ఉంది, నేను ప్రభువుకి దగ్గరగా వెళ్ళాలి, నా కోసం ప్రార్థించవా అని మనం ఒకరినొకరు సహాయం అడుగుతున్నామా? సంఘాల్లో నలుగురు కూడి ఒక దగ్గరికి వచ్చి, అయ్యా మన సంఘములో ఇదిగో ఈ ప్రాకారం పడిపోయింది, ఇదిగో వారింట్లో ఈ సమస్య ఉంది, వారు ఈ దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, కలిసి ప్రార్థిద్దాం రండి, మన కుటుంబాలను కట్టుకుందాం రండి, అమ్మా కుటుంబ ప్రార్థన చేసుకుందాం రా, బైబిల్ చదువుకో. ఈనాడు దేవుని మాటలు వాళ్ళకి వినడానికి చెవికి ఇంపుగా లేవు. మనల్ని మనం కట్టుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? దేవునికి దగ్గరగా కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? సాతానికి
దగ్గరగా వెళ్ళిపోతాం. దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నావా? సాతానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నేను నీకు దగ్గరగా ఉండాలి నాయనా. నేను నీ దగ్గరగా ఉంటా. నా కుటుంబం నీ దగ్గరగా ఉండాలి నాయనా. కొంతమందే ప్రార్థిస్తారు, కొంతమందే పాటలు పాడతారు. అలా కాదు, అందరూ ప్రార్థించాలి, అందరూ పాటలు పాడాలి, అందరూ దేవుని స్తుతించాలి. ప్రార్థించిన వాళ్ళకే శక్తి ఉంటుంది. ఒక ఆమె వస్తుంది, గమ్మున కూర్చొని వెళ్ళిపోద్ది. దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అంటున్నాడు, యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా మనము కట్టుదుము రండి. కట్టుకుందామా? మన కుటుంబాలను ప్రభు కొరకు నిలబెట్టుకుందాం. దయచేసి చూడండి, ఇదిగో నెహెమ్యా పుస్తకం 4వ వచనం. ఇప్పుడు చూడండి, సాతాను ఏం చేశాడు తెలుసా? మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లుటు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, నువ్వు దేవుని మందిరానికి వెళితే చాలామంది నిన్ను ఎగతాళి చేస్తారు. నీ కుటుంబం ప్రభు మందిరానికి వెళ్తా ఉందనుకో, చాలామంది ఇప్పుడే వచ్చాడు ఆయన, మొన్నటిదాకా తాగుతున్నాడు, ఇప్పుడు వచ్చి దీనికి దేవుని ప్రేమ, దేవుడు అంటే భయము, మళ్ళా రేపు చూడు తాగుతాడు. ఎవరు ఏమనుకున్నా సరే, మిమ్మల్ని ఎగతాళి చేసినా, మిమ్మల్ని భయపెట్టినా, మిమ్మల్ని బాధ పెట్టినా, ప్రభువుని మాత్రం మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఎగతాళి చేశారంట, ఎగతాళి చేశారు. చూడండి, ఎగతాళి చేసి ఇంకా ఏమన్నారంటే, వీరు కట్టిన గోడ ఒక నక్క ఎక్కితే పడిపోతుంది. అరే, నువ్వు యేసు ప్రభు మందిరానికి పోతే ఈయన భలే మారతాడా, నువ్వు తాగుడే తాగుతావురా, నీ ఇల్లు చూడరా ఎట్టుందో అని అంటారు. చూడండి, ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ఆగిపోకూడదు. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి, 8వ వచనం. మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. చూడండి, అనేకులు కలత పెట్టిన, అనేకులు ఇబ్బంది చేసిన, ఎగతాళి చేసిన, కోపం చేసిన, మనల్ని ఏడిపించిన, దుఃఖపరిచిన, మనం ఏం చేయకూడదు? ప్రార్థన చేయడం ఆగకూడదు. ప్రార్థన చేయడం ఆగకుండా రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో మనం గడిపినట్లయితే ప్రభువుకి మనం మరింత ఏమవుతాం? దగ్గరగా అవుతామనే మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరొక మాటని చూసుకుందాం. 4వ అధ్యాయము, దయచేసి చూడండి, 4వ అధ్యాయము 16వ వచనం. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయిస్తూ వచ్చిరి, సగం మంది ఈటెలను, బల్లెములను, విండ్లును, కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి ఎనుక నిలిచిరి. చూడండి, అనేకులు ఏం చేశారంటే బల్యాలు చేతబట్టారు, విండ్లును, కవచాలను ధరించారు. మీరు ఎఫెసీ పత్రికలో మనం ఏం కవచం ధరించాలంట ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన సర్వాంగ కవచాన్ని మనం చేతబట్టుకోవాలని, ప్రభువుకి దగ్గరగా వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 12వ వచనం, 10 నుంచి చదువుదాం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. ఆగదాం అక్క, వినాలి, అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. మనం ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు. మనం పోరాడేవారు మన కంటికి కనబడరు, మనం వారిని తాకలేం. మనం పోరాడేవారు వారిని మనం
వారి మాటలు మనం వినలేం. ఎందుకంటే మనం పోరాడునది దురాత్మలతో, మనం పోరాడునది చెడ్డ ఆలోచనతో, మనం పోరాడునది దేవునికి వ్యతిరేకమైన ప్రతి దుర్బుద్ధితో, దురాలోచనతో, చెడ్డ ఆలోచనతో, దేవునికి ఇష్టము లేని కార్యములను చేయి చేయి అని ప్రేరేపణ వస్తున్న ఆలోచనలతో మనం పోరాడుతున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే దేవుడిచ్చు 13వ వచనములో, అందుచేత మీరు ఎదిరించడానికి, నిలబడటానికి, అక్కడ వినండి, అక్కడ మాటను చూడండి, మీరు ఎదిరించాలి, నిలబడాలి, శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మీ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకోండి. నీతి, నీతి అంటే ఏంది? సత్యం అంటే ఏంది? వాక్యము. నీతి అంటే చాలామందికి సొంత నీతి ఉంది. మీ సొంత నీతి వల్ల దేవుని సంతోషపెట్టలేరు. దేవుని నీతి, ఇందాక మీరు చాలాసార్లు ఈ మాటలు విని ఉంటారు. సుంకరి ఎవరి నీతి పొందుకున్నాడు? ఎవరి నీతి పొందుకున్నాడు? దేవుని నీతి పొందుకున్నాడు. పరిసయ్యుడు ఏం చేస్తుంటాడు? సొంత నీతి ప్రదర్శించాడు, సొంత నీతి చెప్పాడు. నేను అది చేశాను, ఇది చేశాను అన్నాడు. సుంకర్ అన్నాడు, అయ్యా నేను పాపిని అన్నాడు. ఈరోజు నీవు దేవుని నీతిని పొందుకోవాలి. ప్రభువా నీ నీతిని నాకు నాయనా, అయ్యా నీ నీతితో నన్ను బలపరచు నాయనా, నీ వాక్యముతో నన్ను స్థిరపరచు నాయనా, నీ వాక్యమును నాకు నేర్పించు నాయనా, నా హృదయములో స్థిరపరచు నాయనా అని మనం దేవుణ్ణి అడగాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. చూడండి, వినండి వినండి, మన పాదాలు ఎలా ఉండాలంటే సువార్త చెప్పడానికి ఎప్పుడు ఎట్టుండాలి? సిద్ధంగా ఉండాలి. సువార్త చెప్పే వాళ్ళని ఆటంకపరచబాకండి. సువార్త చెప్పే వాళ్ళని ఆటంకపరచబాకండి. మీరు దేవుని పనిని ఆటంకపరుస్తున్నారు. మన కాళ్ళు సువార్త కొరకైనా ఎప్పుడు సిద్ధము కలిగి ఉండాలి పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి, డాలు పట్టుకోండి. దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి మీరు శక్తిమంతులు అవుతారు. చూడండి, రక్షణ అనే శిరస్త్రాణం, మీ హెల్మెట్ ఏముండాలంటే కిరీటం, రక్షణ ఉండాలి. ఈనాడు చాలామందికి రక్షణ లేదు. యేసు ప్రభుని ఎందుకు భక్తి చేస్తాం, రక్షణలో మూల సూత్రాన్ని మర్చిపోతున్నాం. ప్రభువుని సమీపించేటప్పుడు స్వంత నీతితో సమీపిస్తున్నాం. మనం చేసే భక్తిని బట్టి ప్రభువు మనల్ని దృష్టిస్తున్నాడు అనుకుంటున్నాం. అది కాదు కాదు కాదు. ప్రభువా నీవు నీతిమంతుడవు, నేను నీ సన్నిధిలోకి రావడానికి అర్హుని కాదు నాయన. ఇది రక్షణ. ఇది చచ్చిపోయేదాకా ఉండాలి మనిషిలో. నీవైతే పరిశుద్ధుడువు, నేనైతే మిక్కిలి పాపిని. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను ప్రేమించావు. ఈ రక్షణ అనుభవం మన తల మీద ఉండాలి, మన తల మీద ఉండాలి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చాతబట్టుకోవాలి. బైబిల్ ఎంతమంది చదువుతున్నాం? చదవాలి, వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఇలాగున మనం చేసినప్పుడు మనం ఏం చేస్తామంట? ఏం చేస్తాం? సాతానుని, వాని అనుచరులని మనం ఎదిరిస్తాం. నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారం కట్టడానికి వెళ్ళినప్పుడు అనేక మంది శత్రువులు వ్యతిరేకించారు. ఆయన భయపడలేదు, ఎగతాళి చేశారు, కుంగిపోలేదు, ఆయన కలతపరిచారు, అయినా ఆయన బాధపడలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఒకడు విల్లు పట్టుకుంటే ఒకడు పని చేశాడు, ఒకడు గోడ వెనక నిలబడ్డాడు, ఒకడు దేవునికి స్తుతి చెల్లించాడు. ఇది సంఘానికి సాదృశ్యం. మీరు మీ కొరకే కాక మీ అన్నదమ్ముల కొరకు, మీ సంఘస్థుల కొరకు, ఒకరి కొరకు మనం ఒకరం ప్రార్థన చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరొక మాటని మనం చదువుకుందాం. అదేంటంటే కీర్తనల పుస్తకం 35వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 35, 13వ వచనాన్ని, వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని. ఎవరినా? ఎవరినా? దావీదు.
దావీదు ఏం చేసుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. ఉపవాసము చేత ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? ఆయాసపరుచుకున్నాడు. ఉపవాసం అంటే చూడండి, ఆకలి అయ్యేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఆకలి అవ్వకముందు వెళ్ళి అన్నం తినటం కాదు. ఉపవాసం అంటే మనకు ఆకలి అవ్వాలి, దప్పిక అవ్వాలి, అంతవరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత ప్రార్థన విరమించాలి. ప్రియులారా, ఈ దావీదు ఏం చేశాడంటే ఆయాసపరుచుకున్నాడు తన ప్రాణాన్ని. ఏమని ఆయాసపరుచుకున్నాడు చూడండి. వారు వ్యాధితోనున్నప్పుడు, ఎవరంట వాళ్ళు? ఎవరు చూడండి, ఈ అధ్యాయంలో చూస్తే వారు ఎవరంటే, వారికి నేను మేలు చేశాను, వారు నాకేం చేశారు? కీడు చేశారు. 12వ వచనం చదవండి. వారు ఎవరో తెలుసా? నేను వారికి మేలు చేశా, వాళ్ళు నాకేం చేశారు? కీడు చేశారు. చూడండి, మేలునకు ప్రతిగా నాకు కీడు చేశారు. ఆగండి అక్క. ఇప్పుడు దావీదు ఉపవాస ప్రార్థన ఎవరికంటే, ఎవరైతే దావీదుకు కీడు చేశారో, ఎవరైతే దావీదును ఏడిపించారో, ఎవరైతే దావీదును ఒంటరోడుగా బాధపరిచి ఏడిపించి కన్నీటితో దావీదును కూర్చొని పెట్టారో, వారందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తాం? వాళ్ళతో యుద్ధం చేస్తాం, వాళ్ళు ఏదంటే అది అంటాం. దావీదును చూసి మనం నేర్చుకోవాలి. చూడండి, వారు ఎలాంటి వారంటే, నేను వచనాలు మీరు చదవలేదు, నేను వచనాలు చెప్తుంటాను, ఆ వచనాల్లో మీరు క్లుప్తంగా అర్థం చేసుకుంటూ వెళ్దాం. వారు నాతో వ్యాజ్యమాడువారు. 35:1 నాతో గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు నాతో పోరాడారు, వాళ్ళు నాతో 24 గంటలు పోరాడతారు గొడవలో, 24 గంటలు నాతో గొడవ పెట్టుకుంటున్నారు. చూడండి 4వ వచనంలో, వారు నా ప్రాణము త్రీగోరుతున్నారు. అదే మాటలో నాకు కీడు చేయడానికి ఎప్పుడు ఆలోచిస్తారు, వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు. చూడండి, అలాగే 7వ వచనంలో చూడండి, నన్ను పట్టుకొని గుంటలో వేయాలని నా కోసము ప్లానింగ్లు వలలు పన్నారు వీళ్ళు. నన్ను ఏడిపించాలి, నన్ను చంపాలని. చూడండి, మరొక మాటను కూడా చూద్దాం. అక్కడ మనం చూసినప్పుడు 11వ వచనం, కోట సాక్షులు లేచుచున్నారు. అందరూ కలుసుకొని నా మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి లేస్తున్నారు. అయితే వీరందరి కొరకు నేనేం చేస్తున్నాను? ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే, వారిని నా చెలికాడిగా అనుకుంటున్నాను. 14వ వచనం, నా స్నేహితుడు అనుకున్నాను, నా అన్నదమ్ముడు అనుకున్నాను, నా సహోదరుడైనట్టు నేను వాడితో నడుచుకున్నాను. వాళ్ళ తల్లి మృతి నొందినప్పుడు వాళ్ళు ఎలాగైతే దుఃఖించారో, నేను కూడా వాళ్ళతో దుఃఖించాను. అలాంటి వారు ఇప్పుడు నా మీద ఏం చేశారు? మేలు చేసిన వారు నా మీద ఏం చేశారు? కీడు చేశారు. ఇలాంటి వారు మన చుట్టుపక్కల లేరా? ఉన్నారా లేదా? వారి కోసం మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరైనా నీతో గొడవాడి, నిన్ను తరిమి, నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, తోసేసి, నువ్వు నశించిపోవాలని, నువ్వు చెడిపోవాలని, నీ విషయమై అనేక ప్రణాళికలు వేసి నిన్ను ఏడిపించి, నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్పి నిన్ను దూరము చేశారేమో, వారి కొరకు నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థించాలి. చూడండి, ఈ మాట 35:10 వచనం చదువుకుందాం. ఈయన ఏం చేస్తాడో మనం చూద్దాం. అప్పుడు యెహోవా వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. దావీదు ఒక మంచి మాట పలుకుతున్నాడు. ఏంటనంటే, ఎక్కడి నుంచి విడిపిస్తాడు ఆయన? దోచుకుని వారి చేతిలో నుండి, బలము కలిగిన వారి చేతిలో నుండి. ఎవరు బలం కలిగిన వాడు? సాతాను బలము నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడక్క. మన కుటుంబాన్ని విడిపిస్తాడు. ప్రార్థించాలా. క్రైస్తవ కుటుంబాలకి ఎక్కువ గొప్ప పని ఏదైనా ఉందంటే, వాళ్ళ కుటుంబాల కోసం ఎక్కువ ప్రార్థించడమే.
ఎక్కువ ప్రార్థించడమే, ఏకుజామున లేచి ప్రార్థించడమే. పిల్లల కొరకు చేసే పనులే కాకుండా వాటన్నిటికంటే ప్రార్థన ఎక్కువ చేయాలా, మిగిలినవన్నీ దేవుడు సరిచేస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదును మనం చూస్తున్నప్పుడు ఆయన ఎవరైతే ఆయన కొరకు ఆయనను హింసించారో, ఏడిపించారో వారందరి కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మరొక మాటని మనం చూద్దాం. మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాటని చదువుకుందాం. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉపవాసం. వింటున్నారా? వింటున్నారా? వినండి, వినండి. దేవుని మాటలు మరలా మనకు దొరకవు. దేవుడు మనకిచ్చిన సమయంలో ఎన్ని మాటలు నేర్చుకోగలం అన్ని మాటలు మనం వినండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసము ఉన్నాడు. ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు అపవాది చేత అరణ్యమునకు శోధింపబడ్డానికి తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు శోధనలోనికి వెళ్ళక ముందు మీరు ఉపవాస ప్రార్థన చేయండి. శోధన అంటే ఏంది? కొన్ని ఇళ్లల్లో గొడవలు, కొన్ని ఇళ్లల్లో 24 గంటలు కలహాలు ఉంటాయి. ఒకరికొకరికి మాటల పొంతనుండదు. ఒకరికొకరికి ఏకమనిస్తే ఉండదు. వాక్యమును చెప్పుకొని, ఇక్కడ కూడా అదే చేసింది. సాతాను ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గర పోయి వాక్యమే చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళు రొట్టిగా చేసుకొని తిను అన్నాడు. యేసు ప్రభు వాక్యముతో ఖండించాడు. రొట్టెతో కాదు, దేవుని మాటతో బ్రతకతాం. ఇప్పుడు సాతాన్ అన్నాడు, దేవాలయ శిఖరాన్ని తీసుకెళ్ళాడు, దూకన్నాడు. నువ్వు సావువు, నువ్వు చనిపోవు, ఏం కాదు, దూకు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడులే. అక్కడ మనం చూసినప్పుడు దోతలు నీకు దెబ్బ తగలకుండా నిన్ను పట్టుకుంటారు, నీ పాదము రాతికి తగలదు అని చెప్పినట్లు మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ సాతాను ఏం చేశాడంటే వాక్యమే వాడినాడు. వాక్యముతో ఏదైనా ఒక వాక్యం మనం చెప్పినప్పుడు ఆ వాక్యము దేవుని మాటగా భావించి తీసుకోండి. దానికి వ్యతిరేకమైన వాక్యం చెప్పకండి. మీరు సాతాను శోధనలో ఉన్నట్టే లెక్క. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం చూసినప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని మాట వలన జీవించు. దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. ఈరోజు నీవు నేను బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? శోధనలో పడకుండా బ్రతకాలంటే ఏం చేయాలి? సాతాను మనల్ని శోధించినప్పుడు శోధనలో పడిపోయి ఏడవడం కంటే ముందుగా మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? దేవుని మాట, వాక్యాన్ని ధ్యానం చేయాలి బాగా. బైబిల్ లేకుండా మందిరానికి రాబాకండి, దేవుడు మేము బాధపడతాడు. అంటే బైబిల్ తెచ్చుకొని మందిరంకి వచ్చి కూర్చొని బైబిల్ తెరవకుండా ఉండకండి, దేవుడు బాధపడతాడు. మళ్ళీ తెరిచి చదవకుండా ఉండబాకండి, దేవుడు బాధపడతాడు. తెరిచి బైబిల్ ఆడ వాక్యం ఏం చెప్పారో ఆ వాక్యాన్ని మీరు చదవండి, మీరు వ్యక్తిగతంగా ధ్యానించండి. అలాగున మీరు చేసినప్పుడు ప్రభువుకి దగ్గరగా ఉంటారనే మాటలు మనం చూస్తున్నాం. సాతాను ఒక మనిషిని ఎలాగ శోధిస్తాడంటే, ఏం కాదులే, చనిపోవులే, ఎవరో వచ్చి కాపాడతారులే. ఈనాడు చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ ఎడ జరుగుతాయి తెలుసా? మా ఆయనకి భయపడదామని మా ఊరిలో ఒక పిల్లాడు ఏం చేస్తే కిరసనాలు పోసుకున్నాడు. వాళ్ళ భార్యతో గొడవలయ్యి భార్యని భయపెడదామని అనుకున్నాడు.
19 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు. కిరసనాలు పోసుకున్నాడు. చాలా ఎత్తు మంటలు, ఎవరు లేరు. ఆరిపోయారు కానీ 2 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. ఈరోజు ఆ పిల్లోడు అనుకో ఉంటాడు, ఏం కాదులే. ఆనాడు సాతాను కూడా యేసు ప్రభువుని ఇలాగే శోధించాడు. పైనుంచి కిందకి దుమ్ముకు, నీకేం కాదు, నీ దేవదూతలు కాపాడతారు, దేవుడు కాపాడతాడులే, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడులే, ఏం కాదు, దేవుడు చూసుకుంటాడులే, ఏం కాదని మనం చెయ్యకూడని పనులు సాతాను మన చేత ఏం చేపిస్తాడు. అయితే అలాంటి శోధనలో మనం పడకుండా ఉండాలంటే ప్రభు దగ్గరికి మనం ఏం చేయాలి? ప్రభువుని సమీపించాలి. మరొక మాటను చూసినప్పుడు సాతాను అన్నాడు, యేసు ప్రభు వైపు చూసి, నా ఎదుట సాగీలుపడు అన్నాడు. చాలాసార్లు సాతాను సంబంధులు మనల్ని మిస్లీడ్ చేస్తారు. మిస్లీడ్ అంటే ఏం కాదులే, విగ్రహాలు పెట్టింది తిను, ఏం కాదులే, వాళ్ళతో కూడా పోతున్నావు అంతే కదా, బస్సులో పోయావు, గుడికి పోవటం లేదు కదా, బయట ఉండు, వాళ్ళు పోతారు, టెంకాయ కొట్టుకొని వస్తారు, ఏం కాదులే. ఇది ఏంటనుకున్నారు? తెలియకుండా మనం విగ్రహాలను ఏం చేయడం? పూజించడం. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, శోధనలు, ఆహారం కొరకైన శోధన, ఏం కాదులే, పొడువు, డబ్బు దొంగిలిస్తే డబ్బు వస్తుంది, ఇంట్లో అన్నం ఉంటుంది, ఏం కాదు, నీ ఇంట్లో అన్నం ఉండాలంటే దొంగతనం చెయ్యి. ఇట్లా సాతాను శోధిస్తాడు. ఏం కాదు, నీ భార్యని భయపడడానికి ఏదో ఒక పాడు పని చెయ్యి, ఏం కాదు, విగ్రహాల దగ్గరికే కదా పోయేసిరా, నువ్వేం దండం పెట్టలేదు కదా, వాళ్ళు పెట్టింది అన్నం తిని వస్తున్నావు, దాంట్లో తప్పేముంది? ఇలాగున శోధిస్తాడు సాతాను. ఈ శోధనలో మనం పడకుండా ఉండాలంటే మనం వాక్యముతో మనల్ని మనం కట్టుకోవాలి అనే మాటలు చూస్తాం. ప్రియులారా, చివరగా అపోస్తుల కార్యములు గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాసములో ఏం జరుగుతుందనంటే ప్రభువుని సేవించడం జరుగుతుంది. ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువుని గొప్ప చేస్తాం. ఇలా చేసే క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని తన పని కొరకు ప్రత్యేకపరుచుకుంటాడు. ఈరోజు దేవుని పని కొరకు, దేవుని పని విషయంలో నీవు ప్రత్యేకించబడిన వాడవా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ పనిని వెనకకు పెట్టి వెళ్ళిపోవాక. దేవుని పని నీ ఎడల నీ వలన జరగాలని దేవుడు నిర్ణయించినప్పుడు దేవునికి దూరముగా వెళ్ళమాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నిన్ను ఒప్పిస్తున్నప్పుడు నా పని కాదు, వేరే వాళ్ళ పని అని నీ వెళ్ళబాక. అనాడు సౌలును బర్నబాను వారిద్దరిని పిలిచిన పని కొరకు దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. అమ్మా, మనందరం పిలువబడ్డాం, మనందరికీ పని ఉంది. ఏం పని అంటారు? మీరు మందిరానికి పరిచర్యకి లేదా ఉపవాస ప్రార్థనకే వస్తున్నారు, మీరు ఒక్కరే రాబాకండి, మీ ఇంటి పక్కన వాళ్ళు తీసుకురండి. దేవుని పని కాదది? దేవుని పనా కాదా? చెప్పాలి, దేవుని పనేనా కాదా? మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ పక్కనింటి ఆమె కష్టంలో ఉంది, నష్టంలో ఉంది, ఆమె నువ్వేం చేయాలి? అమ్మా, అక్క రాక మందిరానికి, నీ మనసు బాగుపడుతుందిరా, నీ హృదయం బాగుంటుందిరా అక్క అని ఆమె చేయబట్టుకొని ఆమెను ప్రేమించి ఆమెను మాటలతో ఒప్పించి మందిరానికి తీసుకురావాలా?
ఇక్కడ కూడా స్వార్థమే మనకు. నేను బాగుంటే చాలు. మళ్ళా ఆమె వస్తే, ఆమె ఆశీర్వదించబడితే, ఆమె పిల్లలకు ఉద్యోగాలు వస్తే కాదు, 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 కాదు. ఇలా ఉండకూడదు. మనము దేవుని పని కొరకు పిలవబడ్డాం. దేవుని పని కొరకు ప్రత్యేకించబడ్డాం అని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో భారం పెట్టినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేయక అట్టి పనిలో మనం వెళ్ళడానికి ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థించాలి అనే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక్కసారి ఆ విషయాలన్నిటినీ ఒకసారి మనం మెమరైజ్ చేసుకుందాం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా కావడం. దానియేలు నేను పాపినని ఒప్పుకున్నాడు. పాపులం అన్నాడు, దుష్టులం అన్నాడు, తిరుగుబాటు చేశామన్నాం, పాపము చేసితిమి అన్నాడు. అయ్యా, నీ ఆజ్ఞలను అనుసరించి నడవలేదు అన్నాడు. అయ్యా, మీతో మాకు సమాధానం లేదన్నాడు. అయితే దేవుని వైపు చూసి అన్నాడు, ప్రభువా నీవు నీతిమంతుడు అన్నాడు. నీవు కృపా సమృద్ధి కలిగిన దేవుడు, క్షమించే దేవుడు అన్నాడు. అయ్యా మమ్మల్ని కనికరించయ్యా, మా పాపములను కడుగయ్యా అన్నాడు దానియేలు. చూడండి, నెహెమ్యా అన్నాడు, యెరూషలేం పట్టణ ప్రాకారాలు అగ్ని చేత కోల్చబడ్డాయి. అయ్యా నీ సన్నిధిలో ఏడ్చి నా పాపములే కాదు అయ్యా, నా జనుల పాపములు, నా తండ్రి ఇంటి వారి పాపములు మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు అయ్యా మేము ఒప్పుకుంటున్నాం, మమ్మలను మా పాపములను క్షమించని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ ముఖ ప్రకాశము నా మీదకి తీసుకురాని దానియేలు ప్రార్థించినట్లు చూస్తాం. మరి అలాగే దావీదు ఏమని ప్రార్థన చేశాడు? ఎవరైతే ఆయనను హింసించారో, గొడవేసుకున్నారో, పోరాడారో, తరిమి వేశారో, ఆయనను చంపడానికి ప్రణాళికలు వేశారో వారి కొరకు ప్రార్థన ఉపవాసం చేశాడు. వారి తల్లిదండ్రులు మరణించినప్పుడు ఈయన దుఃఖపడ్డాడు, ఈయన ఏడ్చాడు, వాళ్ళని సహోదరులాగా భావించాడు. ఎంత గొప్ప ఉపవాసం అనే మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, అలాగే దేవుడు తన పని కొరకు కొందరిని పిలుస్తాడని, ప్రత్యేకపరుస్తాడని ఆయన ఉపవాసము ద్వారా సౌలు బర్నబాను పిలిచాడని మనం నేర్చుకున్నాం. అలాగే శోధనలోకి ప్రవేశించకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. శోధన, టెంప్టేషన్ ఆఫ్ ఫుడ్, మనం ఆహారం కొరకు ఎంతటి పాపానైనా చెయ్యనని సాతాను శోధిస్తాడు. ఏం కాదు, నీవు చనిపోవు, నువ్వు అలాగే ఉంటావు అని సాతాను శోధిస్తాడు. తీరా అది చేస్తే మనం దేవునికి దూరం అయిపోతాం. అలాగే మరొక మాట, సాగీల పడటం, నన్ను పూజించు అని సాతాను శోధిస్తాడనే మాటలు చూస్తున్నాం. ప్రియులారా, చివరగా ఒక 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా పుస్తకము 58వ అధ్యాయంలో నిజమైన ఉపవాసము ఎలా చేయాలి, నిజమైన ఉపవాసము ఎలా చేయాలి అనే మాటలు నేను వచనాలు ఏం చదవను, ఒక్కసారి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా పుస్తకము 58వ అధ్యాయము దయచేసి చూడండి, 3వ వచనం. ఉపవాస దినమున ఎలా చేయాలి అనే మాటల్ని మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు చాలు అక్క, ఉపవాస దినమున ఏం చేయాలి? వ్యాపారం చేయొచ్చా? చేయకూడదు. ఆ రోజు మనకు వచ్చే 200 లాభాన్ని, 300 లాభాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాలా? దేవుడు ఎందుకు నీ ప్రార్థన, నీ ఉపవాసాన్ని లక్ష్య పెట్టడం లేదంటే, మనం ఆ రోజు ఏం చేస్తున్నాం అంటే వ్యాపారం చేస్తున్నాం. అంటే డబ్బుకి మొదటి స్థానం ఇస్తున్నాం. డబ్బుకి ఇస్తున్నాం మొదటి స్థానం, దేవుడికి ఇటులే. రెండోది చూడండి, పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు మీరు. అంటే మీరు దేవుణ్ణి నమ్మారు కానీ మీ సహోదరుల ఎడల మీకు మెత్తని మనసు లేదు, మీది కఠినమైన హృదయం, కఠినమైన పనులు చేపిస్తున్నారు. అలాగే చూడండి, మరొక మాటని, కలహపడుతున్నారు, మీరు గొడవ పెట్టుకుంటున్నారు.
మీరు ఉపవాసం చేస్తున్నారు కదా, మీరు ఉపవాసం చేసేటప్పుడు గొడవ పడుతున్నారు. మీరు గొడవ పడి ప్రార్థించడం వల్ల ఉపయోగం ఏముంది? సమాధాన పడండి. ఆ, వివాదము వివాదము నిత్యము జగడాలు, గొడవలు ఉండకూడదు. అసలు గొడవలే ఉండకూడదు. దేవుని మన ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు వివాదం అనేది ఉండకూడదు. ఇది ఏంటంటే సమాధానము లేని స్థితి. దేవునితో ఉండదు, మనుషులతోనూ ఉండదు. ఇలాంటి స్థితిలో మీరు ఉపవాసం ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఆ, మనం చూడండి, అన్యాయముగా ఆ, గుద్దులాడుతున్నారు. మీరు చేస్తూనే ఉపవాసం ఉంటున్నారు. దేవుడు మన ఉపవాసాన్ని లక్ష్య పెట్టడు. ఈరోజు నువ్వేం చేయాలంటే, ప్రభువా నాలో అవును నాయనా నిజమే, నేను వ్యాపారానికి మొదటి స్థానం ఇచ్చాను, నన్ను క్షమించు అయ్యా, నేను కలహపడ్డాను, నేను జగడపడ్డాను, నన్ను క్షమించు అయ్యా, నాయనా పనివారి చేత నేను నా కుటుంబం ఎడల ప్రేమ కలిగి ఉన్నాను, కానీ ఎవరైనా పనివాడు నా ఇంటికి వస్తే వాడి ఎడలని కఠినంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. మరొక మాట 6వ వచనాన్ని చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టయో నేనేర్పరచుకొనిన ఉపవాసము. అందరూ చేతులు ఎత్తండిట. చేతులు ఎత్తి మళ్ళా చేతులు దించండి. ఇప్పుడు చెప్పండి, పశువుకు గట్టిన పలుపు తాడు కంటికి కనబడుతుంది, మెడకేసిన మెడతాడు కంటికి కనబడుతుంది. కానీ ఈనాడు సాతాను ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి తెలియని కాడిమాను మ్రోకులు పెట్టున్నాడు, మెడ మీద మోయలేని భారాలు పెట్టున్నాడు. మోయలేని భారాలు మనం మోయలేం వాటిని. ఆ మోయలేని భారాలు వాడు పెట్టున్నాడు. అలాగే కాడి మోయలేకపోతున్నాం, అనేక కట్లు కట్టేస్తున్నాడు మన చుట్టూ. ఒక దయ్యం పట్టిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాడు గొలుసుల చేత బంధింపబడి ఉన్నాడట. ఎప్పుడైతే వాడు సమాధుల్లో నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, యేసు ప్రభు వాడిని చూడగానే, వాడు ఎప్పుడైతే యేసు ప్రభు వాడి విషయమై ప్రార్థించగానే వాడి సంఖ్యలు తెగిపోయినాయి. ఈనాడు మన చుట్టూ సాతాను కట్టిన కట్లు మనం గమనించాలి. నీ కుటుంబంలో నీ పిల్లలు ప్రయోజనకరం కావాలంటే ప్రార్థననే లేకపోతే నువ్వు కట్ల చేత కట్టబడి ఉన్నావు. ఈరోజు నీ కుటుంబము దేవునికి దగ్గరగా రావడానికి నీవు వాక్యమే చదవడం లేదా? నువ్వు కట్ల చేత కట్టబడి ఉన్నావు. 24 గంటలు కలహాలు జగడాలు కలిగి ఉన్నావా? నీకు తెలియని కట్లు నీ చుట్టూ ఉన్నాయి, తెలియని కట్లు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. గర్వం అనే కట్టుంది, పాపం అనే కట్లు నీ చుట్టూ కట్టబడి ఉన్నాయి. ఈరోజు నీవు దేవుని దగ్గరికి, ఈరోజు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా చుట్టూ కట్టబడిన కట్లు శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో నీవే తెంపు నాయనా, నన్ను విడుదల చేయి నాయనా. ఎలాంటి కట్లతో నేను కట్టబడి ఉన్నానో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిపించబడటానికి నీవు ప్రార్థించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఎలా ఉండాలంటే చూడండి, దయచేసి చూడండి, మీకా పుస్తకము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మీకా పుస్తకము ఇక్కడే ఉందా ఆ మాట? దయచేసి చూడండి. ఇక్కడే యెషయా 58 8వ వచనాన్ని 7వ వచనం చూద్దాం. ఆకలి కొనిన వారికి అన్నం పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించబాక, దిక్కుమాలిన బేదల్ని నీ ఇంట్లో చేర్చుకో, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు నీ వస్త్రములు ఇవ్వు. ఇదే ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఇది ఉండాలి. మనం ప్రభువు నమ్మిన పిల్లలం, మనలో కఠినత్వం ఉండకూడదు. మనం 10 రూపాయలు నష్టపోవాలా, 10 రూపాయలు నష్టపోవాలా. మనకంటే బేదలు ఉన్న వారికి మన బట్టలు ఇవ్వాలి, వారు ఆకలితో వచ్చినప్పుడు భోజనం పెట్టాలి, వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు మన చేతిలో 1 రూపాయి వారికి సహాయం చేయాలి. ఇవి మనం చేయాలి. చేయకపోతే కఠినంగా బిగబెట్టుకున్నావు అనుకో, నువ్వు దేవునికి, నేను దేవునికి దగ్గరగా కాలేం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి సమీపిద్దాం,
ఆయనకు దగ్గరగా వెళ్దాం. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు ఏం చేయాలి? ఎలా చేయాలి? కన్నీరు గార్చి ప్రార్థిద్దాం. వారి చుట్టూ ఉన్న కట్లును శక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెంపుకుందాం, విడుదల పొందుదాం, ప్రభు పని చేద్దాం, ప్రభు కొరకు బతకదాం. దేవుడి మాటలు దీవించునుగాక.